ఎందుకు వెళ్తున్నామనే టైపులో కూడా మాట్లాడుతున్నారు. ఫైనల్గా చూస్తే మాత్రం జూబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీలు ఏమనుకుంటున్నాయన్న విషయానికి సంబంధించిన వర్షన్స్ మనం తీసుకున్నాము. అంతేకాకుండా ఈసారి ఎన్నికల సరళిని గమనిస్తే మనం ఎప్పటికప్పుడు బీహార్ని అనిమల్ కా రాజ్ అనుకుంటాం. మనం యాక్చువల్లీ దాని అక్కడ అనిమల్స్ లాగా ఉంటారు, లేకపోతే వాళ్ళు జంగల్ కా రాజ్ జరుగుతుంది అని బీహార్ని అనుకుంటారు. కానీ అక్కడ కూడా 67% ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ అనేది నమోదైంది. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపుగా 10% పైగా ఓటర్లు ఓటు వేసేందుకు ఇష్టపడ్డారు. కానీ జూబ్లీ హిల్స్లో మాత్రం ఇంకా వీళ్ళు అక్కడే ఆగిపోయారన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే 5 గంటల వరకు చూస్తే 47% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవ్వడము, 6 గంటల తర్వాత క్యూ లైన్లో పెద్దగా మనుషులు కనిపించకపోవడం, ఇవన్నీ చూస్తే మాత్రం జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు మాత్రం మారలేదు అన్న మాటే అందరి నుంచి వినిపిస్తుంది. సో జూబ్లీ ఫైట్కి సంబంధించి మనం చూస్తున్నాము, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారని సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఎగ్జిట్ పోల్స్ కూడా బయటకు వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ వస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, మనం చూస్తున్నాము జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతంలో మార్పు రాకపోయినా అక్కడ ఉన్న నాయకులు మాత్రం ఎవరికి వాళ్ళు గెలవాలన్న ఆలోచనతోనూ అదే ఆదుర్దాతోనూ అక్కడ ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు మనం స్క్రీన్లో చూస్తున్నాము, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పరిస్థితి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అక్కడ యూసుఫ్ గూడలో అక్కడ జరుగుతున్న పోలింగ్ శాతానికి సంబంధించి ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నిరసన కార్యక్రమం ఏదైతుందో దాన్ని భగ్నం చేసేందుకు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తాం. దానికి సంబంధించిన విజువల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. కౌశిక్ రెడ్డి సంబంధించి మనం చూసినప్పుడు గతంలో కూడా తను కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా రకాల ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి చెప్తుంది కాంగ్రెస్ పార్టీ అక్కడ రిగ్గింగ్ చేసిందని, అంతేకాకుండా వన్ సైడెడ్గా ఎలక్షన్లు చేసుకునే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్కి సంబంధించిన ఏజెంట్లను కూడా పోలింగ్ స్టేషన్లో ఉంచకుండా అక్కడి నుంచి పంపేసింది అనే ఒక ఆరోపణ చేస్తూ అక్కడక్కడ మనం చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నేతలు, నాయకులు దీని మీద ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అక్కడికి వచ్చారు. కౌశిక్ రెడ్డి కూడా అక్కడ ధర్నా నిర్వహించే ప్రయత్నం చేసిన నేపథ్యంలో ఆయన్ని పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలిస్తున్నట్టుగా మనకు విజువల్స్లో అయితే కనిపిస్తోంది. రైట్, మనం స్క్రీన్ మీద చూస్తున్నాము పాడి కౌశిక్ రెడ్డి వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ పాల్పడిందని, తద్వారా ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నం చేస్తున్నారని, దాని ద్వారా పోలింగ్ శాతంతో పాటు అలాగే ఓటుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉన్నాయో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలపైన కూడా అది ప్రభావం చూపే అవకాశం ఉంది. ఫెయిర్గా ఎలక్షన్స్ జరగలేదు, కేవలం రిగ్గింగ్ ద్వారానే గెలిచే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందని ఆరోపిస్తూ అక్కడ వి వాంట్ జస్టిస్ అంటూ తను చేస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మరికొద్ది మంది బీఆర్ఎస్ నాయకులు కనిపిస్తున్నారు. సుదర్శన్ రెడ్డి మనకు అక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నారు. అంతేకాకుండా మరికొద్ది మంది నాయకులు, నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా అక్కడ జరిగిన రిగ్గింగ్ను పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా కాంగ్రెస్ పార్టీకి వంత పాడుతున్నారంటూ తను ఆరోపిస్తున్నారు. దానికి అనుగుణంగానే తను చేసిన ఆందోళనకు సంబంధించి అక్కడి నుంచి పోలీసులు పాడి కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. తను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదే సందర్భంలో పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు ఇరు పార్టీల నేతలు. కాంగ్రెస్ పార్టీకి కూడా అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తోంది, రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నం చేస్తోందని, అక్కడ ఉన్న నేతలను భయపెట్టే ప్రయత్నం చేస్తోందని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో కొన్ని సెంటర్స్లోనేమో బీఆర్ఎస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని, మరికొన్ని సెంటర్స్లో ఏమో కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసిందని రెండు పార్టీలు కూడా ఒకరి మీద ఒకరు
ఒకరు ఆరోపణలు చేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ వెళ్తున్న సంగతి అయితే మనం చూస్తున్నాం. పాడి కౌశిక్ రెడ్డిని ఇప్పటికే పోలీసులు అక్కడి నుంచి తరలించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించిన విషయాలు మీరు బీఆర్కే న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. బీహార్లో